మహిళలను చైతన్యపరిచేందుకు స్వయం శక్తితో ఎదిగేందుకు వారి కోసం మహిళా సాధికార శిక్షణ ఏర్పాటు చేసినట్లు ఎంపీఎస్ఎస్ డైరెక్టర్ బాలరాజు తెలిపారు. కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని మదర్ తెరిసా చర్చి ఆవరణంలో ప్రాజెక్టు కోఆర్డినేటర్ జైపాల్ ఆధ్వర్యంలో మహిళా సాధికార శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా ప్రార్థనా గీతాన్ని ఈ కార్యక్రమంలో ఆలపించారు. అనంతరం బాలరాజు మాట్లాడుతూ మహిళలు స్వయం శక్తితో ఎదిగేందుకు వారికి చేతి వృత్తుల పనులలో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణలో భాగంగా సర్పు, డిటర్జెంట్, లిక్విడ్, వామ్ వాటర్, ఫినాయిల్ తదితర వినియోగదార వస్తువులను తయారు చేయడంలో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. మహిళలు ఈ శిక్షణలో పాల్గొని ఆర్థికంగా ఎదగాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో చిన్నప్ప, ఫాతిమా, మాత ఆరోగ్యరాజు తదితరులు పాల్గొన్నారు. మహిళలు పురుషులతో పాటు రాణించాలని మనకి ఎంపీఎస్ఎస్ సంస్థ ఆశయం, ఆకాంక్ష. దీంట్లో భాగంగా ఈ యొక్క 15 గ్రామాలలో 3 ప్రాంతాలలో పలుదఫాలుగా సదస్సులు నిర్వహించాము. ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేశాము. కాబట్టి మీరు ఈ యొక్క మీటింగ్లో మీరు పాల్గొన్నారు. మీ వంతు సహకరిస్తూ ఈ యొక్క కార్యక్రమం ముందుకు సాగేదానికి ఎంతగానో మీరు మాకు తోడ్పడుతున్నారు. అందుగా మీకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాము. మరి ఇన్ని రోజులు ఈ యొక్క అవగాహన సదస్సులు మనం నిర్వహించుకున్నాం. కానీ ఈరోజు ఫస్ట్ చదివిలో పెద్దగా అనిపించలేదు, కానీ మన బాబురావు గారు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నిజంగా ఇది చాలా మంచి ప్రోగ్రాము. దీని ద్వారా మనం నేర్చుకోవడమే కాదు, కానీ దీంతో 10 రూపాయలు సంపాదించుకోవచ్చు ఆర్థికంగా. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి జ్ఞానం ద్వారా మనము చేసుకుంటున్నాం. ఈరోజు ప్రత్యేకంగా స్త్రీలందరికీ, ముఖ్యంగా నాయకులకు అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమం స్త్రీశక్తి, స్వశక్తి ఏ విధంగా ఉంటుంది స్త్రీలలో అనేటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో మీలో ఉన్నటువంటి ఆ యొక్క శక్తిని బయటకు తీసేటువంటి కార్యక్రమం. ఇది మామూలుగా మీ కుటుంబానికే కాదు, అలాగే మనందరికీ తెలుసు, మన విషయంలో ఉన్న పల్లెల్లో ఏదో చిన్నపాటి ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు ఇలాంటివి ఉండడం వల్ల మనము కొద్దిగా శ్రమిస్తే గినా కొద్దిగా ఆర్థికంగా పైకి వస్తాము, ఆర్థికంగా బలపడతాము. ఇది అయిపోయిన తర్వాత ఎవరు కూడా ఊరకుండా ప్రయత్నం చేయాలి. ప్రయత్నంలో మనకు ఉండకూడదు. ఏదో పోయినా వచ్చినాం, సార్ చెప్పినట్టు పోయినా వచ్చినామని కాకుండా చేస్తా ఉన్నారు ఇంట్లో.